ఇక్కడ ఎలిజబెత్ మరియా కలుసుకొనుట మనం గమనించినట్లయితే వారు ఒకరికొకరు కలుసుకుంటూ ఉన్నారు. మరి ఎలిజబెత్ చాలా ముసలి వయసులో కలిగినటువంటి ఒక తల్లి, నిండు వృద్ధాపంలో ఉన్నది, చాలా వయసు అయిపోయినటువంటి ఒక తల్లి. అలాంటి ఆమె గర్భవతి అంటే ఈ సమాజం ఒప్పుకోదు, ఈ సమాజం హేళన చేస్తుంది. ఒక ముసలామెకి ఏమిటి ఆమె గర్భవతిగా ఉండడం ఏమిటి? రెండవది మనం గమనించినట్లయితే ఇక మరియా కన్యక, పెళ్లి కాలేదు, పెళ్లి కానటువంటి ఆమె గర్భవతిగా ఉన్నది. రెండు సంఘటనలను కూడా మరి ఒక వింతగా ఉంటూ ఉన్నాయి. అయితే వీరిరువురు ఒకరికొకరు కలుసుకోవడాన్ని మనం చూస్తుంటాం. ఇరువురు కూడా కలుసుకొని ఒక సంతోషము, ఒక సెలబ్రేషన్. వారిరువురు కలుసుకున్నప్పుడు వారిలో మాత్రం కాదు, వారి గర్భంలో ఉన్నటువంటి శిశువులు కూడా గంతులు వేస్తారట. సెలబ్రేషన్. వారిరువురు కలుసుకోవడమే ఒక సెలబ్రేషన్ గా మారిపోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆ యొక్క సంతోషాన్ని మనం కూడా అనుభవించడానికి